ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలతో పాటు కళాశాలను జిల్లా లీగల్ సెల్ అథారిటీ కార్యదర్శి సౌజన్య ఆకస్మికంగా తనిఖీలు చేశారు. తరగతి గదులను సందర్శించి ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. బోధన తీరుపై ఆరా తీశారు. అనంతరం వంటగది, స్టోర్ రూమ్ను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిసరాల పరిశుభ్రత పాటించాలని నిర్వాహకులకు సూచించారు. పిల్లలకు మంచి నాణ్యమైన భోజనం పెట్టాలన్నారు. తమకు అందిన ఫిర్యాదుల నేపథ్యంలో పాఠశాల కళాశాలను సందర్శించడం జరిగిందని ఆమె మీడియాకు తెలిపారు. ఏమైనా సమస్యలుంటే తమకు తెలియపరిస్తే తదుపరి చర్యలు తీసుకుంటామని, వాటి పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. అంతకుముందు కేసీఆర్కే కాలనీలోని ఓల్డ్ ఏజ్ హోమ్ను సందర్శించి వృద్ధులకు కల్పిస్తున్న వసతులు, ఇతరత్ర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. వృద్ధులతో మాట్లాడి వారి యోగక్షేమాలపై ఆరా తీశారు. మొత్తం కలిగి తిరిగి పరిశీలించి పలు సూచనలు కూడా చేశారు. ఇవాళ రొటీన్ ఇన్స్పెక్షన్స్ అట్లాగే కొద్దిగా మాకు డిస్క్రీట్ కంప్లైంట్స్ వచ్చాయి. దాని గురించని చూడ్డానికని ఇక్కడ సోషల్ వెల్ఫేర్ స్కూల్ కమ్ కాలేజ్ ఫర్ గర్ల్స్ ఆదిలాబాద్కి వచ్చాను విజిట్కి. ఇక్కడ కొన్ని అన్నీ అబ్జర్వ్ చేశాను. కిచెన్, ఫుడ్ ఐటమ్స్, కొద్దిగా కిచెన్ అవి నీట్గా మెయింటైన్ చేసి లేవు. అట్లాగే ఇంకా కూడా మొత్తం ఈచ్ క్లాస్ టు క్లాస్కి వెళ్ళి అట్లాగే పిల్లలతో కూడా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకున్న సమస్యలు ఏంటి అవన్నీ కనుక్కొని వాటిని ప్రాపర్గా అడ్రస్ చేయడానికని ఇక్కడికి వచ్చాను. ఇంకేమైనా కంప్లైంట్స్ ఉన్నా కానీ ఎవరికన్నా ఇట్లాంటివి ఈ వెల్ఫేర్ గవర్నమెంట్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ దృష్టికి తీసుకొస్తే మేము ఖచ్చితంగా వాటిని పరిశీలించి మేము చేయాల్సింది మేము చేస్తామండి.